అద్భుతంగా తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నాం. గతంలో అమ్మఒడి ఒక బిడ్డకి, మిగిలిన బిడ్డలకి అంతా కంటతడి. కానీ ఈ రోజున ఎంతమంది పిల్లలు చదువుకున్న పిల్లలు ఉంటే అంతమందికి తల్లి అకౌంట్ లో తల్లికి వందనం డబ్బులు పడుతున్నాయి. తల్లులందరికీ, ఆ కుటుంబానికి ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం నింపారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ పునఃప్రారంభించాం. ఆ జానేడు కడప నింపడానికి 5 రూపాయలకే బ్రహ్మాండమైన భోజనం పెడుతున్నాం. ఇది తప్ప జగన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. మీరు ఈ రోజు గ్యాస్ బండ 100 రూపాయలు పెరిగినా, 50 రూపాయలు తగ్గినా మహిళా లోకం, ఆంధ్ర రాష్ట్రంలో మహిళలు ఎటువంటి బాధాబందీ లేకుండా ప్రశాంతంగా ఉన్నారు. ఎందుకనంటే సంవత్సరానికి 3 గ్యాస్ బండలు దీపం పథకం ద్వారా ముఖ్యమంత్రి గారు అందిస్తున్నారు. దీంట్లో తప్పే ఉంది జగన్ రెడ్డి గారు నేను ప్రశ్నిస్తున్నా. శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణం ఉంది. శ్రీశక్తి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం. ఈరోజు మధ్య తరగతి పేదరికం ఉన్న కుటుంబాల్లో చెల్లి కాలేజీలో దింపమంటే ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉండి అప్పుడప్పుడు ఆ అన్న కుదరదంటాడు. లేకపోతే తల్లిని మార్కెట్కి వెళ్ళాలంటే ఆ ఇంట్లో ఉన్న పరిస్థితులు బట్టి నువ్వు వెళ్ళి ఒక్కదానివే అంటారు. ఇలాంటి పరిస్థితులు ఉంటాయి కొన్ని కుటుంబాల్లో. కానీ ఈరోజు రాష్ట్రంలో ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఫుల్ ట్యాంక్ డీజిల్ తో ఒక డ్రైవర్ ని, ఒక కండక్టర్ కి జీతాలు ఇస్తూ ఫ్రీగా రాష్ట్రంలో బస్సులు తిప్పుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. శ్రీశక్తి కోసం, మహిళల కోసం, మహిళల్ని మహాశక్తిగా మార్చడం కోసం ఉచిత బస్సు ప్రయాణం. దీంట్లో తప్పే ఉంది జగన్ రెడ్డి గారు. అన్నదాత సుఖీభవ, అన్నదాతను ఆదుకుంటున్నాం. సాగు కాలువలు, మురుగు కాలువలు అభివృద్ధి చేస్తున్నాం. నీటి సంఘాలను వేసుకున్నాం. రైతుల్ని భాగస్వాములు వేసాం. PSCS 3 మెన్ కమిటీ వేశాం. ఏదైతే అన్నదాత సుఖీభవ అందించాం, ఈ రోజు అన్ని సమస్యలు పరిష్కరిస్తూ ధాన్యం డబ్బులు 24 గంటల్లోనే అందిస్తున్న చరిత్ర ఈ సుపరిపాలనలో చూస్తుంటే దీంట్లో తప్పే ఉంది జగన్ రెడ్డి గారు. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. నిన్న నేపాల్లో ఉన్న చిక్కుకుపోయిన తెలుగు వారి కోసం భారతదేశ వ్యాప్తంగా మొట్టమొదటిగా వారిని సురక్షితంగా ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన గొప్ప యువనేత లోకేష్ బాబు గారు. ఇది తప్ప జగన్ రెడ్డి గారు నేను ప్రశ్నిస్తున్నా.